ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను నిన్న 'మిరాయ్' సినిమా అయితే చూశాను జియో హాట్‌స్టార్‌లో. ఎవరైతే సినిమా థియేటర్‌లో చూసుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా 'మిరాయ్' సినిమా జియో హాట్‌స్టార్‌లో చూడండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 'కార్తికేయ 2' ఏదైతే ఉందో ఆ 'కార్తికేయ 2' కాపీ అని చెప్పుకోవచ్చు 'మిరాయ్'. ఎందుకంటే అంటున్నానంటే 'కార్తికేయ 2'లో అనుపమ్ ఖేర్ గారు శ్రీకృష్ణుడి గురించి వివరిస్తారనమాట. ఆయన కైనెటిక్ ఎనర్జీ గురించి కావచ్చు, ఆయన సుదర్శన చక్రం గురించి కావచ్చు, ఆయన మాములు ఇలా ఉంటారు అలా ఉంటారని చెప్పి వివరిస్తుంటారు. వీళ్ళకి ఆసక్తి పెరిగి వీళ్ళైతే వెళ్తారనమాట. హిమాలయస్కి వెళ్ళి అది కంకణం తీసుకొచ్చుకొని తెలిసిందే మనకి శత్రువుని ఎట్టా చంపుతారు. అలాగే దీంట్లో 'మిరాయ్' కూడా అశోకుడు గ్రంథాలు అని చెప్పి పెట్టారు. అండ్ శ్రీరాముడు చేసిన కోదండం అని చెప్పి చెప్పారనమాట 'మిరాయ్'ని. దాన్ని హిందీలో 'మిరాయ్' అంటారని చెప్పి, మరి ఏ లాంగ్వేజ్ మనకి తెలియదు, 'మిరాయ్' అంటారని చెప్పి అన్నారు. నాకు ఇక్కడ గమనించింది ఏంటంటే, నేను వాళ్ళు మంచి పర్వతాల్లోకి వెళ్తారు, వీళ్ళు మంచి పర్వతాల్లోకి వెళ్తారు. అక్కడ అనుపమ్ ఖేర్ మామూలుగా చెప్తారనమాట విషయాలు ఎట్లా అని చెప్పి. ఇక్కడేమో అగస్త్య మహర్షి అని చెప్పి చెప్పారనమాట. దీంట్లో కాపీ కొట్టిన మ్యాటర్స్ ఏంటంటే, అక్కడైతే పాముల దగ్గర కంకణ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మామూలుగా డ్యాగ లైక్ గరుడ వాహనం అంటారు కదా, ఆ గరుడ ప్రొటెక్షన్లో కంకణం ఉంటుంది అనమాట. కోదండం అయితే ఉంటుంది. ఇది నేను మెయిన్ గమనించింది. అండ్ ఆయన ఎక్కువ సీస్లో వెళ్తాడు, అంటే ఎక్కువ సముద్రాల్లో వెళ్తాడు 'కార్తికేయ 2'లో. అక్కడక్కడ ఏమో ఉన్నాయని చెప్పి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడనమాట. దాదాపు 7 సీస్లో కలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడి చరిత్ర మామూలుగా 7 సీస్లో ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం వెళ్తాడు. మనకు తెలిసిందే, ఆయన ఒక డైలాగ్ కూడా వేస్తాడు అనుపమ్ ఖేర్, అరేబియన్ సీ నుంచి అట్లాంటిక్ ఎక్కడ వరకు ఉంటుందని చెప్పి శ్రీకృష్ణుడి చరిత్ర అయితే చెప్తారు. సో దాని ప్రకారం అయితే వెళ్తాడనమాట. అలాగే దీంట్లో కూడా శ్రేయ గారు ఎవరైతే ఉంటారో దాంట్లో హీరోయిన్, ఆవిడ వాళ్ళ కొడుక్కి ఇదన్నీ చెప్పడము, ఈయన వెళ్ళడము, ఇవన్నీ అయితే నేనైతే కొన్ని గమనించాను. దీంట్లో సిమిలర్ క్వాలిటీస్ అండ్ సిమిలర్ సినిమా అయితే. ఇంకా 'కార్తికేయ 2' చూసారంటే ఇది చూడక్కర్లేదు నన్ను అడిగితే. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్, కాకపోతే హీరోస్ మారారు. అక్కడ నిఖిల్, ఇక్కడ వచ్చేసి తేజ సజ్జా. అక్కడ మామూలుగా పెద్దవాడిని ఎవరు పెట్టారు, ఆవిడ పేరు నాకు తెలియదు. ఇక్కడ వచ్చేసి శ్రేయ గారిని పెట్టారు మదర్గా. ఫాదర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు దీంట్లో. మరి పార్ట్ 2 ఉంటుంది కదా, నాకేం తెలియదు. అండ్ అగస్త్య మహర్షి ఉంటారనమాట ఇక్కడ. అక్కడ వచ్చేసి అనుపమ్ ఖేర్ గారు ఉంటారు. ఇదైతే నేను గమనించింది. సో 'మిరాయ్' గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. 'మిరాయ్' 'కార్తికేయ 2' కొంచెం ఒకేలాగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఆ కార్తిక్ ఘట్టమనేని గారి క్రియేషన్ అయితే పర్లేదు, కాకపోతే సేమ్ కాన్సెప్ట్ అని నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోమాకండి. అండ్ నేను ఇంకా మెయిన్ గమనించింది ఏంటంటే, దాంట్లో 'మిరాయ్'లో మామూలుగా విలన్ వచ్చేసి మంచు మనోజ్ గారు ఉంటారు. దాంట్లో విలన్ వచ్చేసి ఎవరో కొత్త అతను పెట్టారు, వాళ్ళంతా కొత్త క్యారెక్టర్లు ఉన్నారు. అది సినిమా వచ్చి కూడా దాదాపు అంటే 2-3 ఇయర్స్ పైనే ఉంటుంది 'కార్తికేయ 2'. ఇది ఈ మధ్య వచ్చిందనమాట 'మిరాయ్'. కొంచెం గ్యాప్తో వచ్చిందనమాట. అక్కడ శ్రీకృష్ణుడు, ఇక్కడ శ్రీరాముడు అనమాట. అంతే తేడా, పెద్ద తేడా అయితే ఏం లేదు సినిమాకి. ఇదనమాట. సో ఇంకేమన్నా తెలిసిందా మీకు డిఫరెన్సెస్ 'కార్తికేయ 2'కి 'మిరాయ్ 2'కి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే ప్రజెంట్ ఈ డిఫరెన్సెస్ అయితే తెలిసినాయి. ఇంకా నేను గమనించింది ఏంటంటే, అక్కడ శ్రీకృష్ణుడిది సంబంధించిన ఉంటుంది అనమాట ఫ్లూటు. ఇక్కడ వచ్చేసి శ్రీరాముడిది సంబంధించిన కోదండం అయితే ఉంటుంది. అక్కడ శ్రీకృష్ణుడి ఫ్లూట్ కాపాడితే ఇక్కడ శ్రీరాముడిది కోదండం కాపాడుద్ది అనమాట. ఇవన్నీ బాగానే ఉంటాయి అనమాట. అది మ్యాటర్. సో ఇది నేను గమనించాను మెయిన్గా. అక్కడ శ్రీరాముడు, ఇక్కడ శ్రీకృష్ణుడు, అంతే టాపిక్. మిగతా అంతా సేమ్ స్టోరీ పెట్టారు, సేమ్ సినిమా పెట్టారు నాకు అనిపించింది. కొంచెం క్రియేషన్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ ఇదంతా అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.